కూడా ప్లాన్ చేసి చంపే ప్రయత్నంలో మాత్రం అతను ఆ పెరుగన్నం తినకుండా పప్పన్నం తినే డ్యూటీకి వెళ్ళడం జరిగింది. అంటే అతనికి కూడా తెలియదు, ఒకవేళ అతను కూడా తిన్నట్లుంటే భర్త చెన్నై కూడా చనిపోయేవాడే. కానీ ఆ తర్వాత భర్త ఇంటికి వచ్చేవారికి 3 పిల్లలు చనిపోయిన విషయాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేసిందా, లేకుంటే తాను కూడా నిజంగా పెరుగన్నం తింటే ఆ ఆసుపత్రికి వెళ్ళి అక్కడ ఆసుపత్రిలో ఒక రోజు డిశ్చార్జ్ అయిందని కొంత వివరాలు అయితే పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తుంది. వీనైనా దీంతో మనం చూస్తే ఇక్కడ రజిత చేసిన ఏదైతే పిల్లలను చంపుకొని అక్రమ సంబంధం దారితీసిందో ఇది అంతా కూడా ఆ సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంది. ఆ రోజు మాత్రము ఆ తల్లి ఏ పాపం తెలియదు, తన 3 పిల్లలు కూడా తండ్రే చంపి ఉంటాడని చెప్పి పెరుగన్నంలో కావచ్చు, లేకుంటే విష పదార్థాలు తెచ్చి తినిపించి తను తప్పించుకున్నాడని చెప్పి ఆ కోణంలో మాత్రం చాలా మంది కూడా ఆ నేరారోపణ నిందలు కూడా చేయడం జరిగింది. వీనైనా దీంతో పాటు ఇక్కడ చూస్తే మాత్రం తల్లి చేసిన విషయాన్ని చూస్తే ఇప్పుడు నిజంగా మిగతా సమాజంలో తల్లిదండ్రులే కావచ్చు, లేకుంటే పిల్లలే కావచ్చు, వీళ్ళంతా కూడా నిజంగా పెరుగన్నం ఒక అక్రమ సంబంధానికి లేకుంటే పిల్లల్ని వదిలేసిపోయి కానీ, లేకుంటే తండ్రికి అప్పయ్యపోయినా కానీ, లేకుంటే వాళ్ళ తల్లిదండ్రులకు అప్పయ్యప్పినా కానీ వాళ్ళు సాదుకునే అవకాశం ఉంటుంది. నిజంగానే వాళ్ళు అడుగు తొలగించుకోవాలి, అడ్డు రాకుండా చేసుకోవాలి. వినాయన ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత లైవ్ లో అందిస్తారు. సుజాత, అయితే కన్న తల్లిని తప్ప ప్రపంచంలో ఎవరిని నమ్మకూడదంటూ కూడా ఎంతో మంది చెప్తూ ఉంటారు. అయితే కన్న తల్లే ఎంతో కర్కశంగా ప్రవర్తించింది వారిద్దరిపై కూడా. వారు 3గురిని చంపింది, భర్తని కూడా చంపాలని ప్లాన్ చేసింది. దీని గురించి పూర్తి డీటెయిల్స్ ఏంటి, పోలీసులు ఏమంటున్నారు? అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత 4 రోజుల క్రితం అనుమానాస్పద స్థితిలో 3 పిల్లలు చనిపోయినటువంటి ఘటన చోటు చేసుకుంది. అయితే తెల్లవారుజామున ఆ పిల్లలు భార్య కడుపు నొప్పితో బాధపడుతుంది అని చెన్నయ్యకి భార్య చెప్పినటువంటి టైంలోనే చెన్నయ్య హాస్పిటల్కి భార్యను తీసుకువెళ్ళడానికి తెల్లవారుజామున 2-2:30 గంటల ప్రాంతంలో పక్కింటి వాళ్ళంతా కూడా డోర్ కొట్టి లేపి నా భార్యని బతికించుకోవాలి ఎలా అయినా సరేనని చెప్పేసి పిల్లలు ఎక్కడ అని అడిగినప్పుడు పిల్లలు ఆల్రెడీ చనిపోయి ఉన్నారు, కనీసం భార్యనైనా బతికించుకుంటాను అని చెప్పేసి హాస్పిటల్కి తీసుకువెళ్లారు. ఆ తర్వాత పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని అక్కడంతా ఇన్వెస్టిగేషన్ చేశారు. అసలు ఏం జరిగింది ఏంటి అని క్లూస్ టీమ్ కూడా ఆధారాలు సేకరించారు. అయితే పెరుగు ప్యాకెట్ ఎక్స్పైర్ డేట్ అయిపోయి ఆ పెరుగన్నం తినడం వల్ల ఈ ఘటన జరిగి ఉండొచ్చని మొదట భావించినప్పటికీ అటు పోలీసులు కావచ్చు, క్లూస్ టీమ్స్ అంతా కూడా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత పెరుగు ఒకవేళ ఎక్స్పైర్ డేట్ అయిపోయి ఉంటే కడుపు నొప్పి మాత్రమే వస్తుంది, అస్వస్థతకు గురి అవుతారు కానీ చనిపోరు అని చెప్పేసి వాళ్ళు వివరాలన్నింటినీ సేకరించిన తర్వాత ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేశారు. మొదట చెన్నయ్య మీద అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. రజిత కుటుంబ సభ్యులు గతంలోనూ చెన్నయ్య భార్యని కొట్టాడు, అదేవిధంగా రజిత మొదటి భార్య రెండో భార్య చెన్నయ్యకి ఊరి వచ్చినప్పుడైనా లేకపోతే ఎవరితోనైనా మాట్లాడినా కూడా తన మీద అనేక అనుమానాలు వ్యక్తం చేసేవాడు, టార్చర్ చేసేవాడు. గతంలో గొడవలు పడి ఇంటికి పంపించినప్పుడు కూడా రజిత ఈసారి ఎప్పుడైనా నన్ను గొడవ పడినా నన్ను కొట్టినా ఖచ్చితంగా నేను చనిపోతాను, పిల్లల్ని కూడా చంపేస్తాను అంటూ చెప్పింది అని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు అనేక ఆరోపణలు చేశారు చెన్నయ్య మీద. కానీ పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఆ రోజు పిల్లల్ని భర్తని చంపేయాలి, ఎలా అయినా తనని అడ్డు తొలగించుకోవాలని గత కొన్ని రోజుల క్రితము 10th క్లాస్ బ్యాచ్మెంట్స్తో వాళ్ళకి ఒక వేదిక ఏర్పాటు చేశారు. అయితే గెట్ టుగెదర్లో కలుసుకున్నప్పుడు ఒక అతనితో తనకి పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారి వివాహేతర సంబంధానికి దారితీసింది. ఎలాగైనా సరే తనకి పరిచయమైనటువంటి వ్యక్తితోనే ఉండాలి, భర్తకి పిల్లల్ని అడ్డు తొలగించుకోవాలని కుట్రపూరితంగానే పెరుగన్నంలో విషం కలిపి వాళ్ళకి పెట్టి చంపేయాలని నిర్ణయించుకుంది. అయితే పెరుగన్నంలో విషం కలిపిన తర్వాత, పాయిజన్ కలిపిన తర్వాత చెన్నయ్య ఒక ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తూ ఉంటారు, వాటర్ ట్యాంకర్. అయితే ఆ టైంలో 10:20 టైంలో అతనికి కాల్ రావడంతో అప్పటికే అన్నం తిన్నటువంటి చెన్నయ్య పెరుగన్నం తినాలి అని కూర్చున్నాడు. కాల్ వచ్చి వెంటనే ఎమర్జెన్సీగా వాటర్ ట్యాంక్ బుకింగ్ రావడంతో తను అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. అయితే తిరిగి వాటర్ ట్యాంక్ అన్నింటినీ కూడా ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలు బెడ్రూమ్లో పనుకున్నారు, ఇంకొక బెడ్రూమ్లో చెన్నయ్య తన భార్య రజిత ఉన్నారు. అయితే రజిత చెన్నయ్య వచ్చిన గంట తర్వాత నాకు స్టమక్ పెయిన్ బాగా వస్తుంది, నేను భరించలేకపోతున్నాను, నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళు అని తను గొడవ చేస్తున్నటువంటి టైంలోనే అక్కడ నుంచి తీసుకెళ్లి హాస్పిటల్ అడ్మిట్ చేశారు. అయితే ఈ సినారియో మొత్తం చూస్తే చెన్నయ్యనే కుట్రపూరితంగా పిల్లల్ని అదేవిధంగా భార్యని చంపడానికే ఏదైనా ఫుడ్ లో కలిపి ఉంటాడు అని అనుమానం వ్యక్తం చేయడంతో పాటు ఈ అనుమానానికి బలపడేందుకు అటు రజిత కుటుంబ సభ్యులు కూడా చెన్నయ్య మీద తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో కీలకంగా తను కేవలము అటు వాళ్ళ పిల్లలు అదేవిధంగా భర్త అడ్డుని తొలగించుకోవడానికే పాయిజన్ ని కలిపి పిల్లలకి భర్తకు పెట్టింది. భర్తకి కాల్ రావడంతో అర్జెంటుగా
బయటికి వెళ్ళాడు కాబట్టి బతికిపోయాడు, లేదు అని అంటే తనను కూడా చంపేసేది అని చెప్పేసి పోలీసులు ఇన్వెస్టిగేషన్లో తేలింది. ఇటు ఎవరితో ఆ మహిళకి పరిచయం ఏర్పడిందో తనతో కలిసి ఉండాలి అని చెప్పేసి కుట్రపూరితంగా ఇదంతా చేసింది అని పోలీస్ ఇన్వెస్టిగేషన్లో అయితే మాత్రం కీలకమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం రజితని మరోసారి కూడా పోలీసులు విచారిస్తున్నారు. అసలు ఏం జరిగింది ఏంటి అని అదుపులోకి తీసుకున్నారు కాబట్టి అసలు ఆ వ్యక్తి ఎవరు ఏంటి అన్న వివరాలు కూడా రాబట్టే పనిలో ఉన్నారు పోలీసులు. సుజాత, థ్యాంక్ యూ. అయితే అమీన్పూర్ ముగ్గురు పిల్లల మృతి మిస్టరీ వీడింది. అయితే కన్న తల్లే వారి ముగ్గురు పట్ల కూడా ఎంతో కర్కశంగా ప్రవర్తించి పెరుగన్నం తినిపించి పెరుగన్నంలో విషం కలిపి చంపేసింది. ఇక అయితే ఆ రోజు అసలు స్థానికులు తల్లిదండ్రులు ఆ పిల్లల మృతి గురించి ఏం మాట్లాడారో ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం. పటాన్ చెరువు అమీన్ ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చిన్నారులు వికట జీవులుగా పడి ఉన్నారు. ఇప్పుడు ఇది అందరినీ కలిసివేస్తుంది. అసలు ఏం జరిగింది ఏంటి అని ప్రస్తుతం స్థానికులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాము. చెన్నై కుటుంబ సభ్యులు అసలు ఎలా ఉండేవాళ్ళు? అసలు చాలా అన్యూనంగా ఉన్నారు మేడం. అసలు చెప్పండి, నాకు 7 years నుంచి పరిచయం, వాళ్ళకి 3 years ఇక్కడికి వచ్చారు, నేనే ఇప్పించిన ఇల్లు. చాలా అన్యూనంగా ఉన్నారు. అమ్మాయి కూడా ఎడ్యుకేషన్ ఎస్పీ స్కూల్స్ ఇట్లా చేస్తుంది, చాలా బాగుందన్నారు. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఈ స్టిల్ ఐఎమ్ వెరీ సారీ అబ్బాయి, అసలు ఇట్లా చనిపోయినా. చెన్నై ఏం చెప్పాడు వాళ్ళ భార్యని హాస్పిటల్కి తీసుకెళ్ళాడు? 2:30కి మా ఇంటి అబ్బాయి వచ్చి చెప్తే అంకుల్ ఇట్లా చనిపోయినా, చెన్నై వాళ్ళు ఇట్లా ఏడుస్తున్నారు బాగా అంటే నేను ధనాదం వచ్చేసేకల్లా చెన్నై భార్యను పట్టుకొని ఇట్టుకున్నాడు. ఆమె అన్కాన్షియస్ ఉంది. సాయం అంటే బతికున్న సార్ నాకు నీ కార్ తీసుకున్నాంటే నా కార్ ఇమీడియట్గా తీసుకొని పోయినాను. పిల్లలు ఎట్లున్నారంటే చనిపోయిన సార్ అన్నాడు. అంతే, మేము ముందు ఆ అమ్మాయిని ఇంపార్టెన్స్ ఇచ్చినా తీసుకుపోయినాం సార్. అట్లా మేడం అది జరిగింది. అంటే రోజు పిల్లలు బయట రోజు ఎవ్రీడే మా ఇంటికి కూడా వచ్చి టీవీ కూడా చూస్తారు పిల్లలు. మా ఈ పిల్లలు ఆ పిల్లలు అందరూ ఆడుతున్నారు. 8 o'clock, నేను సాయంత్రం 8 o'clock కూడా వాళ్ళ పిల్లలు ఆడుతున్నారు. అది పరిస్థితి. అంటే రెగ్యులర్గా మీరు టచ్లో ఉంటారు కాబట్టి ఎప్పుడైనా వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ కానీ లేకపోతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయని ఎప్పుడైనా చెప్పారు? లేదు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏం లేవు మేడం. చిట్టి వేస్తున్నాడు, ఒక ప్రాబ్లం వచ్చిందంటే దాన్ని నేను సెటిల్ చేసినాను. ఆర్థికంగా ఏమాత్రం ఇబ్బంది లేదు వాళ్ళకు. మంచిగా ఆయన సొంత వాటర్ ట్యాంకర్ ఉంది, నడిపిస్తున్నాడు. అలాంటిది అయితే అమ్మాయి కూడా ఎక్కడ మా ఇంటికి వచ్చినా కానీ చెప్పలేదు. అలాంటి సమస్యలు ఉన్నట్టు నాకు ఎప్పుడు చెప్పలేదు. కొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాము. సరే, ఎలా ఉంటారు చెన్నై రెగ్యులర్గా మీతో మాట్లాడదాం? చెన్నై అయితే బాగానే ఉంటాడు, మాకు 3-4 years నుంచి బాగా పరిచయము. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఇట్లా జరగడం చాలా శోచనీయం. ముగ్గురు పిల్లలు చనిపోయారంటే రాఘవేంద్ర కాలనీకే మంచి చెడ పేరు. కాబట్టి మరి ఆమె కూడా మరి హాస్పిటల్లో ఉందంటే పెరుగన్నంలో పెట్టిన అంటున్నారు. కానీ ఫుడ్ పాయిజన్ అయితే ముందు కడుపులు నొప్పి వస్తుంది, తర్వాత వామిటింగ్ వస్తుంది, తర్వాత హాస్పిటల్ పోవాలని పరిగెత్తుంటారు. కానీ ఇది ఫుడ్ పాయిజన్ కాదు అని అనుకుంటున్నాము, అదంతవరకే. కానీ మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఎస్పీ గారు వచ్చారు, డిఎస్పీ గారు వచ్చారు, సిఐ గారు వీళ్ళంతా ఉన్నారు కాబట్టి వాళ్ళ విషయాల్లో ఏం తేలుతుందనేది వేచి చూడాలి. మరి చెన్నై అనే ఒక వ్యక్తి గత 25 ఏళ్ళుగా ఇక్కడ నివసిస్తున్నాడు. ఈ కాలనీలో ఉండేవాడు. అలాగే ఒకే దగ్గర మన తుమ్మల శేఖర్ రెడ్డి గారి దగ్గర ఒక 10 years ఆయన దగ్గర డ్యూటీ చేశాడు. దాని తర్వాత ఆయన సొమ్ము సమకూర్చుకొని సొంత వెహికల్ తీసుకొని సొంత ట్యాంకరు కుటుంబాన్ని పోషించుకుంటూ ఇక్కడ నివసిస్తున్నాడు. మరి అందరితో మంచిగా ఉండేవాడు. ఓకే, ఉదయం చెన్నై భార్యని తీసుకువెళ్ళేటట్టు టైంలో కేకలు వేశాడు, చుట్టుపక్కలందరినీ కూడా పిలిచాడు. ఒక అబ్బాయి కూడా పిలవడంతో వెంటనే తను వచ్చి పక్కింటి వాళ్ళని కూడా లేపారు. అసలు ఏమని చెప్పారు, నీతో మాట్లాడారు ఆ టైంలో? అంటే నేను పిలవంగానే ఏడ్చుకుంటా అరుస్తున్నాడు. అప్పుడే 2:40 అరౌండ్ బయటకు వచ్చి గేట్ దగ్గరకు వచ్చి గేట్ తాళం వేసి ఉంది. అడిగిన ఏమైందంటే ముగ్గురు పిల్లలు చనిపోయారు, భార్య